గబ్బర్ సింగ్ మాకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు ఉన్న ఎంతోమంది విలన్ లాగా చేస్తోళ్ళకు అరే వీళ్ళు చేసారు గబ్బర్ సింగ్ వాళ్ళు మనకు కూడా ఒక హోప్స్తో అది ఉన్నారు. కానీ ఫిష్ వెంకట్ అన్న లాంటి గెటప్ ఉండి ఆయన లాంటి మనిషి వస్తుండొచ్చు, కానీ ఆయన లాంటి వాయిస్ లాంటి మనిషి రాదు. ఆయన వాయిసే ఆయనకు చాలా ప్లస్. ఆయనకు మీ సపోర్ట్ అనేది ఇన్ని రోజులు ఆయనకు ఉంది, ఇప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీ సపోర్ట్ ఉండాలని చెప్పి ఖచ్చితంగా ఉంటుందమ్మా. అన్న ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటామని గబ్బర్ సింగ్ టీము. చివరిగా ఇంకో ప్రశ్న, అంటే ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కువగా డబ్బు సంపాదిస్తారు అనేది ఒక పుకారు ఉంటూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ వెనకాల వాళ్ళ స్ట్రగుల్స్ ఏంటని వాళ్ళకే తెలుసు. అంటే దాదాపుగా 100కి పైగా సినిమాలు చేశారు ఫిష్ వెంకట్ గారు. అలాంటిది ఇల్లు కూడా సరిగ్గా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే అసలు అంటే ఎందుకని? అది అన్న పర్సనల్ అమ్మ అది అదే ఇంకోటి ఏంటంటే చాలా అపోహ. అది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు డబ్బులు వస్తాయి చేస్తాయి అని. ఒక్కొక్కసారి మంత్లో 10 days ఉంటే మళ్ళీ 2 months ఉండదు. ఈ 10 days పైసలు సినిమా వాళ్ళు ఎంత జాగ్రత్త వాడుకుంటారంటే మళ్ళీ షూటింగ్ వచ్చేవారికి చేయాలి. చూడడానికి ఏంటంటే మనం స్క్రీన్ మీద కనబడేసరికి ముంగటోళ్ళు ఎట్లా అనుకుంటారంటే ఎన్నో పైసలు వస్తాయి, వీళ్ళకేం తక్కువ, వీళ్ళకేంది అది అని అంటారు. ఒక్కోసారి వేరే విషయంలో గిట ఎవరికన్నా ఇన్ కేస్ కొన్ని ప్రాబ్లం ఉండేది ఉండి ఇట్లా డబ్బులు అడిగాను, అరే మీకేందన్నా మీకే దునియా వస్తాయి, మీకు సినిమాలో చేస్తాయి, ఇట్లా చేస్తారు అని ఈ విధంగా అట్లా సొసైటీలో ఎట్లయిపోయిందంటే సినిమా అనేసరికి ఒక ఏదో లక్షల కోట్లు వస్తాయి వెనకేసుకుంటూ వచ్చి అంటారు, కానీ లేనప్పుడు ఎంత బాధ ఉంటుంది అది మాకు తెలుసు. అది కానీ నిజంగానే ఇండస్ట్రీ అనేది సైడ్ యాక్టర్స్కి కానివ్వండి లేకపోతే చిన్న ఆర్టిస్ట్కి సరిగ్గా పేమెంట్ ఇవ్వదు అనేది ఒక రూమర్ దీనివల్ల బయటకు వచ్చింది. అది ఎంత లేట్ వస్తుంది, కొంచెం లేట్ ఉంటుంది. ఈ షెడ్యూల్ది నెక్స్ట్ షెడ్యూల్కి ఇస్తారు. అంటే ఇవన్నీ చూపించుకోవాలి, ఖర్చులు చేసి కొంచెం లేట్ వస్తుంది, కంపల్సరీ ఇస్తారు. ఎవరిని మోసం చేయరు. కొంచెం డబ్బులు అసలు సినిమా రిలీజ్కి ముందన్న ఇచ్చేస్తారు, కానీ లేట్ వస్తుంది కొంచెం ఒక్కొక్కసారి అంతే. అంటే ఇప్పుడు కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, ఆ కోఆర్డినేటర్స్ వల్ల వీళ్ళకి డబ్బులు దొరకక ప్రొడ్యూసర్ పేరు బద్నాం అయిపోతుంది. ఫిష్ వెంకట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరని చెప్పొచ్చు. ఆది అవ్వచ్చు, లేకపోతే గబ్బర్ సింగ్ అవ్వచ్చు, టీజేటీలు అన్నీ చాలా చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోయారని చెప్పి పొద్దున్న నుంచి కూడా మీడియాలో చూస్తున్నాం, వార్తలు అన్నీ చూస్తున్నాం. కానీ గబ్బర్ సింగ్ టీం తప్ప ఎవ్వరు రావట్లేదు. అంటే ఇది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న అని చెప్పొచ్చు. దీనికి చివరిగా మీ సమాధానం? అది చాలా బాధాకరమైన విషయం అమ్మా. ఆయనకే కాదు, మాకు మేమే ఆలోచించుకుంటాం, మాకు భయం అవుతుంది. ఎందుకంటే ఎవరు ఇట్లా సపోర్ట్ చేయడానికి ఎందుకు వస్తలేరు నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే కనీసం వచ్చి అన్న చనిపోయాడు అని ఒక బయట ఇచ్చినా సరే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, కానీ మాలాంటి చిన్న ఆర్టిస్టులకు చూసినట్టు వదిలేస్తున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది. మీరేం చెప్తారు? అంతే, మీరు చెప్పినాక ఇప్పుడు ఆలోచన వస్తుంది మాకిట, నిజంగా ఎవరు రాలేదేంది అనిపిస్తుంది. మనం యూట్యూబ్ లో అట్లా చూస్తూనే ఉంటాం. ఏదైనా ఆర్టిస్ట్ కి ఏదైనా ఆర్థికంగా సాయం చేయాలంటే ఖచ్చితంగా పెద్ద హీరోలు వచ్చి సపోర్ట్ చేస్తారనే వార్తలు మనం చూస్తున్నాం. అలాంటిది ఫిష్ వెంకట్ గారు అంటే ఎంతో మందికి నవ్వించిన పేరు వింటేనే ఒక స్మైల్ వచ్చేస్తుంది. అలాంటి వ్యక్తి ఈరోజు డబ్బులు లేకపోవడం కారణంగా ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అసలు ఎందుకు ఇంత పెద్ద ఆర్టిస్ట్ కి ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఏం చెప్పాలి, మీరు చెప్పే ప్రశ్న. ఉన్న డబ్బులన్నీ స్టార్టింగ్ ఇప్పుడు 3-4 ఏళ్ళ నుంచి అన్న హాస్పిటల్లోనే తిరుగుతుండు. ఒక 4 years నుంచి తిరుగుతూనే ఉండు. డయాలసిస్ అనుకుంటా, ఆ కాలుకు ప్రాబ్లం అయిపోయి అక్కడ డబ్బులు చాలా ఖర్చు అయిపోయినాయి అన్నకు. ఇంకోటి ఏంది, ఆయన పర్సనల్ అది పైసలు కాపాడుకోలేదు, అది అసలు ఏమైంది అది వాళ్ళ ఇంటోళ్ళకి తెలుసు, వాళ్ళ అన్నకు తెలుసు. అది నిజంగానే మీ సపోర్ట్ అనేది చాలా వరకు ఉంది ఆ ఫ్యామిలీకి. మీ సపోర్ట్ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, ఒకవైపు నుంచి కేవలం గబ్బర్ సింగ్ టీం మొత్తం కూడా ఆయనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా మనం పొద్దు నుంచి చూస్తూనే ఉన్నాం ఇక్కడ. అంటే దాదాపుగా ఆయన ఆరోగ్యం బాగాలేదు అని 2 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే గబ్బర్ సింగ్ టీం తప్ప ఎవరు కూడా స్పందించని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు 2 లక్షలు ఇచ్చారు, విశ్వక్సేన్ గారు 2 లక్షలు ఇచ్చారంటూ కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. కానీ మరి ఎవ్వరు కూడా స్పందించట్లేదు. ఒక ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్కున్న విలువ ఇదేనా అంటూ మాకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తి ఈ విధంగా చనిపోవడం అనేది మాకు కూడా బాధాకరం అంటూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కష్టాల్లో కూడా మీరు ఉన్నారు అంటే ఫ్రెండ్స్ అనేది సుఖాల్లోనే కాకుండా కష్టాల్లో కూడా ఉంటారు అనేది మీరు నిరూపించడం జరిగింది ఆయనకి. అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగాలేకపోయినా మీరే ఉండడం జరిగింది. అంటే ఎలా అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ ఫిష్ వెంకట్ అన్నకు మాకు రమేష్ అన్న వీళ్ళు ఒక పానసేతు, కొంత అన్నదమ్ములు కూడా అట్లా ఉండనే లేకపోతున్నాయని తెల్లారు లేస్తే ఫిష్ వెంకట్ అన్న రమేష్ అన్న ఏడ కనిపించినా, ఏ ఫంక్షన్ కనిపించినా ఇద్దరే ఉంటుండే ఇక్కడ.
అంత ప్రాణం సొంత తమ్ముని కన్నా బ్లడ్ రిలేషన్ కాకుండా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా రమేష్ అన్న అని అంత ధైర్యం ఇస్తుండే. వాళ్ళ ఇంట్లో కూడా శ్రావణి అమ్మ ఈ నెమ్మది ఎక్కువ ఉండే. అలాంటి ఈరోజు ఈయనకు ఫిషింగ్ అన్న లేడంటే చాలా బాధ. సేమ్ యాజ్ ఇట్గా మా గబ్బర్ సింగ్ టీం హరిశంకర్ సార్ ఎట్లా కలిపాడో, ఆయన అంత ముందుకే పెద్ద ఆర్టిస్ట్. ఆయన ఆదిలో తోడగొట్టు చిన్న అని చెప్పేసి ఆ డైలాగ్ ఆ సినిమాలోనే జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ అన్న మర్చిపోయారు వచ్చేది. ఫిషింగ్ కట్ అన్నది బయటకు వచ్చినప్పుడు తోడగొట్టు చిన్న అనేది మర్చిపోలేదు. ఇప్పుడు కూడా ఆ సినిమా వచ్చి 25 సంవత్సరాలు అయినా కూడా అది అలానే గుర్తింపు ఉన్నది. ఆ తోడగొట్టు చిన్న అనే అది ఆశగా మేము ముందుకెళ్ళాడు. మా ఫిషింగ్ చాలా వరకు హిట్ అయిన సినిమాలు ఏవైనా ఉన్నాయైతే ఈయనవని చెప్పొచ్చు. ఎందుకంటే 100కి పైగా సినిమాలు తీశారు, అందులో అన్ని హిట్ సినిమాలే, అన్ని పెద్ద పెద్ద హీరోలతో చేసిన వ్యక్తి. అలాంటిది ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నారు అంటే ఇండస్ట్రీలో అంత మంచి పేరున్న ఫిష్ వెంకట్ గారికి ఈరోజు డబ్బు లేకపోవడం వల్ల ఈ విధమైనది అనేది అసలు అది తీసుకొచ్చి అంటారు. ఒక నర్సింగ్ యాదవ్ అన్న, ఒక సిఆర్ అన్న, ఒక ఫిష్ వెంకట్ అన్న, ఆ ముగ్గురు ఒక సినిమాలో చేసారంటే మ్యాక్సిమం ప్రొడ్యూసర్కి డబ్బులు సేవ్. ఎందుకంటే అలాంటి ఆర్టిస్టులు పెడితే ఆ సినిమా ఒక విధంగా పోతే వీళ్ళు ఆ నవ్వుపిచ్చడో ఆయన యాక్టింగ్ వల్లనో ఏదో విధంగా న్యాయం అవుతుండే. అందరు కలిసి మా వదినమ్మకి న్యాయం చేయాలని హీరోల్ని, డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లని, చిన్న ఆర్టిస్టులని ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా ఒక 5 lakhs గిరిగి పెట్టుకున్నారు. దాంట్లో కాకుండా మా వదినని మీ ఇంటికి తీసుకెళ్తాము, మీరు మా ఫిషింగ్ కట్ అన్న లోటు తీర్చి ఒక బ్యాంక్ బ్యాలెన్సా ఏదైనా ఒకటి పెడితే ఆమె ఎప్పుడు మీ లైఫ్ ఫోటోలో పెట్టుకొని చూసుకుంటుంది. అంటే అన్న మామూలుగా ఆయనకి 2 సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగాలేదు. మొత్తం అంటే యూట్యూబ్లో మొత్తం కూడా ఇది వైరల్ అయిందని చెప్పొచ్చు. అంటే ఫిష్ వెంకర్ గారికి ఆరోగ్యం బాగాలేదు అనేది. కానీ ఇండస్ట్రీ నుంచి ఎందుకని అంత తక్కువ ఆదరణ? ఎందుకంటే ఎన్నో సినిమాలు చేస్తారు, ఆయన మాట్లాడే విధానం అదంతా కూడా అందరికీ నవ్వు తెప్పిస్తుంది. అంత హాస్యంగా ఉన్న వ్యక్తి. అలా మీరు అనుకోకుండా ఫిష్ వెంకట్ లాంటి వెంకటి హీరోలకు మనసు గుంజుకున్నాడు. ఆయన వాళ్ళు బయటికి రాలేకపోతున్నారేనని వాళ్ళైతే అందరు హీరోలకు, అందరు ఆర్టిస్టు ఫిష్ వెంకట్ అని అరే మంచి ఆర్టిస్టు, మంచి డైలాగ్ కొడతారు అది అని చెప్తుండే. అలాంటిది ఏం లేదు. ఆయన అందరి మనసులో ఉన్నాడు. వాళ్ళు ఉన్న వన్ వీక్ షెడ్యూల్ ముందుకు వేసుకుంటారు. ఒక్కొక్క షూటింగ్ ₹1 సెట్ వేస్తారు. ఓ ప్రొడ్యూసర్ లాస్ కాకుండా ఆ కమిట్మెంట్ డేట్లు అక్కడ ఉంటాయి. అలా వెళ్ళారొచ్చు. మా అన్నకు మా వదినకి ఎలానా ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లు చేస్తున్నారు. అందరు హీరోలు, అందరు యాక్టర్లు కూడా రాలేకపోతున్నారు. అంతేగాని వెంకటన్న లేని లోటైతే వాళ్ళైతే బాధలు అయితే ఉన్నారు. అంటే మొన్నటి వరకు కొన్ని ఫేక్ కాల్స్ కూడా మనం చూడొచ్చు. ప్రభాస్ పిఏ, కవిత పిఏ, అలాగే కొంతమంది త్రివిక్రమ్ గారి పిఏ అంటూ కూడా కొన్ని కాల్స్ రావడం జరుగుతుంది. కూడా నవీన్ అన్నటోడైతే వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇట్లనే కావాలి. ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చిన అని చెప్పి మా వెంకటన్నల బిడ్డ ఆ విషయమే చెప్పలేదు. అలా ట్రేడ్ చేసి ఆ విధంగా చేసి ప్రభాస్ గారికి ఏమి హెల్ప్ రాలేదు. ప్రభాస్ వల్ల ఏరే దాతలు కూడా రాకలేకపోయినా ఆ నవీన్ వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లనే కావాలని మా గబ్బర్ సింగ్ శాపనం పెడుతున్నాం. గబ్బర్ సింగ్ సినిమా అనేది మీ అందరికీ కూడా ఒక పెద్ద పేరుని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గబ్బర్ సింగ్ టీం అనగానే ఆ పోలీస్ స్టేషన్లో జరిగేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుకొస్తుంది. అప్పుడున్న మీ ఫ్రెండ్షిప్ అనేది ఇన్నేళ్ల నుంచి సాగింది. ఎన్నో సందర్భాల్లో మీ సపోర్ట్ అనేది ఆయనకుంది. మరి చివరిసారిగా ఆయన ఎప్పుడు మాట్లాడారు? చివరిసారిగా సరే ఇక్కడ మన ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో ఉన్నప్పుడే నేను చాలా రోజులకు మా వెంకటన్న దగ్గరికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం పోగానే లేచి నన్ను ముఖం చూసి ఏం సాయ్ తిన్నావా అని అన్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను పోతే మళ్ళీ మాట్లాడేమో బాధ అనిపించి పోగానే మాట్లాడిస్తే కళ్ళకే నీళ్ళు తిరిగిపోయినాయి. మాకు బాధ అనేది చాలా అనిపించింది. అన్న నువ్వు ధైర్యం ఉండు, నువ్వు మంచిగా వస్తావు అని చెప్పి మా అన్నకు ధైర్యం చెప్పి బయటకు వచ్చిన. అంటే ఫ్యామిలీకి కూడా చెప్పుకొని విషయాలు చాలా వరకు మీకు చెప్పుకుంటారైనా? ఏదైనా విషయంలో బాధపడడం కానివ్వండి, లేకపోతే ఇది ఇంట్లో ఈ పరిస్థితి ఉందని కానీ, లేకపోతే వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు? కొంతమంది కనిపించరమ్మా. కొంతమందికి వాళ్ళ మిసెస్కు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు చెప్పని వాళ్ళు ఈ రమేష్కి చెప్తాడు. రమేష్ అన్న అంటే ఫిష్ వెంకటానికి అంత భరోసా. వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు నమ్మడు. రమేష్ అన్నని బాగా నమ్ముతాడు. రమేష్ అన్నని ప్రతి దాంట్లో పెడతాడు. మేము ఏమన్నా కూడా షూటింగ్లో కలుసుకుంటాము. అక్కడికి ఉన్న డైలాగులు మజాక్ ఆడుతుంటాం, అది చేస్తుంటాం. అంతేగాని ఎక్కువ మట్టికి మా రమేష్ అన్నతో ఉంటుండే. అంటే ఇప్పుడు వరకు కూడా మీరందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఉంది. మరి ఇప్పుడు నుంచి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా చూసుకోవాల్సింది కూడా ఆయన ఉన్నట్టుగా సపోర్ట్ చేస్తాము. అలాగేం లేదు. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ లెక్కనే ఫీల్ అవుతాం. వాళ్ళ ఇంట్లో మేము, వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. సాయి అన్న కూడా వీళ్ళు మమ్మల్ని తమ్ముళ్ళ లెక్కనే చూస్తుండే. ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని
ఇక్కడ కనిపించినా చూడకుండా పోయిన ఫోన్ చేసి పిలిచి మరి రేవంత్ రెడ్డి సార్కి ఆల్రెడీ మా గబ్బర్ సింగ్ టీం రిక్వెస్ట్ చేశాము. రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి 100% మా వదినకు సపోర్ట్గా ఉండాలని ఏదైనా ఒక ఫండ్ రిలీజ్ చేసి, ఎందుకంటే మొన్న అవార్డ్ ఫంక్షన్లల్లో ఇండస్ట్రీ వాళ్ళకి మేము అండగా ఉంటానన్నాడు. ఆ విధంగానే రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి మా వదినమ్మకు ఏదైనా చేయాలని చూస్తాము. ప్రతి ఒక్కటి మా వెంకటన్న ఏవో హీరోతో చేశాడో అందరు హీరోల దగ్గరికి వెళ్తాము. మా గబ్బర్ సింగ్ అని మా రమేష్ అన్న అందరం పోయి మా వదినకు మ్యాక్సిమం ఒక నెల కిరాయి లాంటిది ఒక ఏదైనా హెల్ప్ చేస్తే ఒక 50 మంది ఏదైనా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టాలని మా వదిన మాకు ఫిష్ వెంకటాన్ని లోటు తెలియకుండా మా వదిన 100 సంవత్సరాలు బతకాలి. ఆమె కూడా ఆరోగ్యం బాగాలేదు, ఆమె ఎక్కడ పని చేసుకోలేదు, 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళు చూసుకోలేని పరిస్థితి, వాళ్ళది ఉన్నది. మా వదినకి న్యాయం చేయాలని మీ ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. చివరిగా చూసుకుంటే ఏవైతే 50 లక్షలని ఆరోగ్యం బాగుపడడానికి 50 లక్షలు అంటే కిడ్నీ మార్పిడి కోసం ఆ 50 లక్షలు ఉండుంటే ఆయన ఈరోజు బ్రతికుండేవారు. ఎవరైనా ఇండస్ట్రీ నుంచి ఒక్క హీరో అయినా హెల్ప్ చేస్తుంటే బాగుంది. మాకు ఇక్కడ బోడుప్పల్లో ఉన్నప్పుడు మాకు నమ్మకం ఉండే, మాకు 50 మందిలో 5 మంది దాతలు, ఒక ఆడపిల్ల నాకు ఫోన్ చేసి మా ఆయనకు యాక్సిడెంట్ అయింది, ఆయన 3 నెలలు బతుకుతాడు, 2 కిడ్నీల్లో ఫిషకండ్ అన్న బతుడవచ్చు, మా కిడ్నీ ఫ్రీగా ఇస్తామని అని అలాంటి వాళ్ళు 5 మంది నాకు వచ్చి బాధతో చెప్పారు. ఈరోజు కిడ్నీలు కూడా దొరికినాయి, కిడ్నీ దొరకలేను కాదని మా వెంకటన్న బాడీ సహకరిస్తే కిడ్నీ చేంజ్ చేస్తే 100% ఒక 10 నుంచి 15 సంవత్సరాలు బతుండే, మళ్ళా ఆంధ్ర తెలంగాణ ప్రజలకు మంచి నవ్వుపిస్తారని ఒక ఆశతో మా గబ్బర్ సింగ్ టీం ఉండేది. అన్న ఆయన అభిమానుల దగ్గర నుంచి ఒక చిన్న ప్రశ్న, ఎంతో మందికి సపోర్ట్ చేశారు, సాయం అన్న వాళ్ళ ప్రతి ఒక్కరు చేశారు, ఇప్పుడు ఆ సాయం అంతా ఎట్టుపోయింది అంటే ఏం చెప్తారు? మా అన్నకు సంవత్సరం నుంచి ఇంటున్నారు, సాయం చేస్తారు, ఓన్లీ మనం ఆ మాట అనలేను. హీరోలు వీళ్ళు ఉన్నారు, చాలా మంది హెల్ప్ చేశారు, ఇండస్ట్రీ నుంచి హెల్ప్ ఉన్నది, రాజకీయంతో సపోర్ట్ ఉన్నది. ప్రతి ఒక్క అయ్యో వెంకటన్న అరే అన్న ఇట్లా డైలాగ్తో నవ్వుపించాడు, ఇట్లా చేశాడని చెప్పి అన్న ప్రతి ఒక్కరు కూడా ₹1 ఏందో మాకు సాయం మాకు పెద్ద గొప్పనే. చాలా మంది ఫోన్పే, గూగుల్ పే ₹1 నుంచి ₹100, ₹500 అట్లా చాలా మంది వేసారు. ఇప్పటి మట్టుకు ఆ డబ్బులని హాస్పిటల్కి మట్టుకు అయినాయి. మీ సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఆ ఫ్యామిలీకి ఉండాలని చెప్పి నేను థ్యాంక్ యూ. సో చూడొచ్చు, ఆ ఫ్యామిలీ కూడా ఎప్పుడు వీళ్ళ సపోర్ట్ ఉండాలనేది కూడా మనం కోరుకుందాం. అదే విధంగా చూసుకుంటే ఆయన సాయం అన్న వాళ్ళందరికీ కూడా సాయం చేసేవారు, అలాంటిది ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎవరు జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కొక్కరుగా అయితే ఇండస్ట్రీ నుంచి అలాగే ఇప్పుడు వరకు కూడా పొద్దున్న నుంచి ఎప్పుడైతే ఆయన చనిపోయారని తెలిసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం గబ్బర్ సింగ్ టీంకి సంబంధించిన వ్యక్తులే తప్ప ఎవ్వరు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల్ని మాత్రం ఇక్కడ మనం చూసింది లేదని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ బాధ అసలు చెప్పుకోలేనిదని చెప్పొచ్చు. చూడొచ్చు, అభిమానులు కావచ్చు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కడచారి ఆయన చూసుకొని ఇక్కడికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఒక్కరైనా సరే సాయం చేస్తుంటే ఈరోజు ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ కూడా అందరూ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పొద్దున్న నుంచి కూడా ఆయన చెల్లెలు కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు ఎంతగా రోధిస్తున్నారు అనేది కూడా మనం చూస్తూనే వచ్చాం. ఏదైనప్పటికీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.